హలో గైస్. సో ఈసారి అయితే మన ఒక ఇయర్బడ్స్ వైర్లెస్ ఇయర్బడ్స్ తోటి వచ్చేసాం. సో ఇదైతే నేను ప్రే కోసం తీసుకున్నాను. ఇది తీసుకుని చాలా రోజులు అయితే అయింది. మేము అలాగే ఉంచి పెట్టేసాం, వాడలేదు. సో ఈరోజు అయితే మొత్తానికి అన్నీ తీసి చదువుకుంటున్నప్పుడు కనపడింది. సో ఇది బ్లాపాంక్ట్ అనమాట. సో రిలీజ్ అవగానే అయితే తీసుకున్నాను నేను. ఇది 99 అవర్స్ ప్లే టైం ఉంది. ప్లే టైం 19 అవర్స్, స్టాండ్ బై టైం కదా, ప్లే టైం. సో మీరు ఒక్కసారి ఛార్జ్ పెడితే మీరు వారం రోజుల పాటు బాగా వాడుకున్నా కూడా ఛార్జ్ పెట్టాల్సిన పని ఉండదు. అందులో నాలాంటి వాళ్ళు అయితే దీన్ని 2 వీక్స్ అయినా కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బేసిక్గా నేను కాల్స్కి వాడుతుంటాను. సో ఒక చెవిలో మాత్రమే ఇయర్ ఫోన్ పెట్టుకుని వాడుతూ ఉంటాను. సో ఇది పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినా కూడా దాన్ని మళ్ళీ దాని లోపల కేసు లోపల పెట్టేసి సో దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఒక ఇయర్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా కూడా ఇంకో ఇయర్ ఫోన్ ఈ టైంలో ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా. మామూలుగా అయితే మీరు 2 ఇయర్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ దాని లోపల పెట్టి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే మొత్తం ఇంక్లూడింగ్ బాక్స్తో కలిపి మనకి 99 అవర్స్ అయితే ప్లే టైం ఉంది. సో నేనైతే మొత్తానికి ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ప్యాక్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దాకా సీల్ కూడా తీయలే మేము. చూద్దాం మరి. సో ఇదైతే నేను 1000 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. సో 999కి ఇంతకుముందు ఏదో డీల్ అయితే వచ్చిందండి. సో ఆ టైంలో తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే డీల్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, దివాళీ సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బాక్స్లో అయితే డైరెక్ట్గా హెడ్సెట్ బాక్స్ అయితే ఇది కవర్లో పెట్టింది. సో అది కాకుండా మనకి ఒక మాన్యువల్ అయితే ఉంది లోపల. సో మాన్యువల్ ఇప్పుడు మనం చదవం. ఇంకా అది కాకుండా ఇట్లా ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఛార్జింగ్ కేబుల్స్ అన్ని బ్రాండ్స్ ఇస్తాయి. సో అలాగే వీళ్ళు కూడా ఇచ్చున్నారు. సో ఇదైతే మనకి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో మన దగ్గర ఉండే ఆల్రెడీ ఛార్జెస్ ఉంటాయి. సో వాటితోనే మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం. సో ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇది అంతే, ఇంతకు మించి దీంట్లో ఇంకేం లేవు. సో నేనైతే డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓకే, సో ఇదైతే కేస్ అనమాట. ఇయర్ ఫోన్స్ కేస్ ఎంత బాగుందో చూడండి, చిన్నదిగా ఉంది. సో 99 అవర్స్ ప్లే టైం వచ్చినా కూడా సో ఇయర్ ఫోన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. కేస్ చిన్నదిగా పోర్టబుల్గా పట్టుకునే విధంగా ఉందన్నమాట. సో ఇది కేసు ఓపెన్ చేస్తే ఇలా ఉంది. చాలా స్మూత్గానే ఓపెన్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేదు. అండ్ క్వాలిటీ పరంగా కూడా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇయర్ ఫోన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఆ మాత్రం ఛార్జ్ ప్రొవైడ్ చేయాలంటే ఈ ఇయర్ పీసెస్ కొద్దిగా పెద్దగా ఉండాలి, తప్పదు. సో నేనైతే పెట్టుకొని చూస్తున్నా. సో ప్రస్తుతానికైతే ఏ ఫోన్కి ఛార్జ్ ఏవి లేవు, కనెక్ట్ అయ్యి లేవు. సో నాకైతే జస్ట్ ఇది బ్లూటూత్ పేరింగ్ కోసం బ్లింక్ అవుతూ ఉందన్నమాట. 99 అవర్స్ ప్లే టైం ఉంది దీని మీద. వాళ్ళు క్లెయిమ్ చేసింది, బ్రాండ్ క్లెయిమ్ చేసింది. సో దాంట్లో సగం వచ్చినా కూడా ఇది చాలా వర్త్ అనే చెప్పాలి. నేను ఆల్రెడీ బోట్ నిర్వహణ వాడుతున్నాను. అవి కూడా దాదాపు 120 అవర్స్ 150 అవర్స్ ప్లే టైం ఉంది. సో దానికైతే నేను ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 1 మంత్ వాడుకుంటాను. సో ఇవైతే మనకి ఛార్జింగ్ ఎంత ఉందో కూడా చూపిస్తూ ఉంది మనకి ఇక్కడ. సో మామూలుగా మిగతావి అయితే మన ఫోన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి ఎంత బ్యాటరీ ఉందో కూడా కెపాసిటీ చూపిస్తూ ఉంది. సో చాలా బాగుంది చూడటానికి. ఇది జస్ట్ ఛార్జర్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేస్తే, సో ఛార్జర్ కనెక్ట్ చేసి కేబుల్ కింద బాటంలో ఇచ్చిన దానికి కనెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో క్వాలిటీ కూడా టెస్ట్ చేసి చెప్తాను మీకు, ఒక్క సెకండ్. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకున్నా అండ్ నా ఫోన్లో బ్లూటూత్ కూడా ఓపెన్ చేసా. సో ఇదైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి, బ్లాపాంక్ట్ బాస్ బడ్స్ అని. సో దాని మీద క్లిక్ చేసేసా. సో పేర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి పేర్ అయితే అయిపోయింది, కనెక్ట్ అవ్వడం కూడా చెప్తా ఉంది. సో మనం ఏదో ఒక వీడియో అయితే ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉందో ఇందాం. ఓకే, నేనైతే ట్రైలర్ పెట్టి వింటున్నా ఇప్పుడే. సో సౌండ్ కూడా ఫుల్గా పెంచుకొని చూద్దాం. అట్మాస్ఫియర్ అయితే సరిగ్గా ఉంది అనమాట. సో సౌండ్ స్టేజ్ అయితే చాలా వైడ్గా ఉంది. అంటే మన దగ్గరగా పెట్టుకుని విన్నట్టు కాకుండా మీకు చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. పెద్ద స్పీకర్లు అటు ఇటు పెట్టుకుని వింటున్న వైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో క్వాలిటీ పరంగా దీనికి ఇవి వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి బేసిక్గా బ్యాటరీ మెయిన్ కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. బ్యాటరీ ఎంత ఎక్కువ రోజులు వస్తే అంత మంచిదని. మేము బేసిక్గా కాల్స్కి వాటికి వాడతాం కాబట్టి, పాటలు అనేది చాలా తక్కువ కాబట్టి
సో ఇది క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉందని చెప్పాలి. యాక్చువల్లీ సౌండ్స్ వినడానికి కానీ, ఆ సాంగ్స్ ఎప్పుడైనా రేర్గా వినడానికి కానీ బాగానే ఉంటుంది. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ విత్ న్యూ గ్యాడ్జెట్. బాయ్.